మనం సినిమాకు ఓపెనింగ్స్ రావడానికి సినిమా బాగుంది వెళ్ళి చూడాలని అనిపించడానికి మనకి ఇవాళ ముఖ్యమైన కారణాల్లో ట్రైలర్ ఒక కారణం. తర్వాత ఈ అమ్మాయి మాట్లాడే విధానం చూస్తే కౌక్కుని మనం సినిమా చూడాల్సిన అవసరంలో ఉన్నామేమోననేలాగా మాట్లాడేస్తుంది. నాకు టెన్షన్ వచ్చేస్తుంది సినిమా ఫీల్ అవ్వకు. నీ గురించి నేను పొగుడుతున్నాను కదా. హెస్ డన్ ఎక్సలెంట్ సాంగ్స్ అండ్ ఈ సినిమా చూస్తేనే ట్రైలర్ చూసినా ఇది చూసినా పాటలు చూసినా సినిమాని చూడాలని మంచి ఓపెనింగ్ వచ్చే ఒక సినిమా అవుతుంది ఇది ఫర్ ష్యూర్. ఇవాళ అంటే ఎందుకంటే ఓపెనింగ్స్ పట్టు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ సూపర్ హిట్ అయితే 3వ వారం ఆడుతుంది, లేకపోతే 2 వారాల్లో మొత్తం డబ్బులు చేసుకోవాలి, లేకపోతే చేసుకోలేము. అట్లాంటి పరిస్థితుల్లో మంచి ఓపెనింగ్స్ తీసుకొచ్చే సినిమా. ఈ సినిమాలో చేసిన ప్రతి వాళ్ళకి అంటే పేరు పేరున చెప్పాలంటే నాకు చివరి స్పీచ్గా ఇచ్చారు. పేరు పేరున చెప్పాలంటే అందరికీ ఇంక్లూడింగ్ ద ప్రొడ్యూసర్స్ ఐ విష్ యూ పృథ్వీ ఆల్ ద బెస్ట్. And particularly Kona, this is your personal victory. I wish thank you sir. Get it. Thank you very much. Thank you all. Bihar lo 5 items famous: gangs, guns, kidnappings, girls. Last but not the least, Yo! From the streets of New York to Bihar. ఎవడనుకున్నావు? ఎన్ఆర్ఐ అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. From New York to Bihar, aa gaya hai seedha. Nobody can see that he's turning on a meter. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. భయ్యా నా సైజులో లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడ సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం ఉంది. మీ అమ్మగడ బ్రహ్మణ ఆగండి. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలం రా, ఒక్క తిమింగలం దొరకాలి. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. కరెక్ట్ స్కెచ్ చేస్తే 1.5 కోటి తీసుకుని డీల్ క్లోజ్ చేయండి. 2 కోట్లు, మొత్తం 7, 10 కోట్లు, 12 కోట్లు. 50 crores నేను ఇస్తాను. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను. పాయేగి అసలు దివాలి. Today is Praveen's day. Praveen, you've done a wonderful job. I think you were fabulous. The album is kick-ass. And basically, I'd like to thank the whole team of Shankarabharanam. First and foremost, Uday sir, our director, Sriram sir, cameraman, Nikhil, MVV sir, last and not the least, Kona Garu. He's been the biggest backbone of our film, and I really hope our film does well. Thank you so much. ఈ శంకరభరణం ఆడియో లాంచ్కి వచ్చిన పెద్దలందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ కోనా సార్ ఫర్ పికింగ్ మీ ఫర్ దిస్ రోల్ ఆఫ్ NRI girl. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ ఆన్ మీ. అండ్ thank you each and everyone. Thank you Uday sir, thank you Nikhil for wonderful support. Thank you MMV sir and Sri Sairam Garu for showing me beautifully in whatever the frame I was. Thank you so very much everyone. It's going to be a super duper hit for you guys and for all of us. And Kona, this is what I think you lost count of how many hits you've given now. So all the very best and God bless us all. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అలాంగ్ అండ్ మేకింగ్ దిస్ ఆడియో వెరీ వెరీ బిగ్ హిట్. ఎందుకంటే మీరు అందరూ వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకే మేము ఈరోజు రైట్ నో ఇంత హ్యాపీగా ఉన్నాం. అండ్ నేను చాలా ఆడియో ఫంక్షన్స్ అటెండ్ అయ్యానండి. నేను చాలా ఆడియో ఫంక్షన్స్కి నేను ఐవ్ కమ్ అలాంగ్ అండ్ నా సినిమాలు జరిగినాయి. కానీ ఏ రోజు ఎంత హ్యాపీ అట్మాస్ఫియర్ నేను ఎప్పుడు చూడలేదు. దిస్ ఇస్ లైక్ సీరియస్లీ, అందరూ అంటారు ఫ్యామిలీ అంటారు, ఇదంటారు అదంటారు, కానీ ఈరోజు నిజంగా చెప్తున్నాను, అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలని వచ్చిన వాళ్ళేనండి. లైక్ ఎవ్రీ సింగిల్ పర్సన్, నాకు తెలిసి మీ ఆడియన్స్లో కూడా ఎవ్రీబడి ఈ సినిమా హిట్ అవ్వాలని చెప్పి వచ్చారు. అండ్ ఇట్స్ అ వెరీ పాజిటివ్ అట్మాస్ఫియర్. ఫస్ట్ ద లెజెండ్ కే విశ్వనాథ్ గారు వచ్చి మా సినిమాని బ్లెస్ చేసినప్పుడే నేను ఆ రోజు ఆ మినిట్ అనుకున్నాను దట్ దిస్ ఫిల్మ్ ఇస్ గాట్ సంథింగ్ పాజిటివ్ అని. ఎందుకంటే శంకరాభరణం ఇస్ అ క్లాసిక్.
ఆ క్లాసిక్ని రీమేక్ చేస్తున్నప్పుడు నేను కోనా గారిని ఎన్నోసార్లు అడిగాను, సార్ ఏంటి సార్ ఏంటి సార్ ఏంటి సార్. బట్ కోనా గారి గురించి ఒకటే చెప్పాలండి, హీస్ అ మ్యాన్ హూ సేస్ అ వర్డ్ అండ్ ఆ వర్డ్ కైనా స్టిక్ అవుతారు అండ్ ఆ వర్డ్ని ప్రూవ్ చేస్తారు యాక్షన్స్లో. సో హీఈస్ ద మ్యాన్. కోనా గారికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈరోజు శంకరభరణం అనే ఒక సినిమా ఒక ఐడియాని తీసుకొని దాని చుట్టూ కథనల్లి ఎంతమంది యాక్టర్స్ని తీసుకొచ్చి ఎంత గ్రాండ్గా ఈ సినిమాని ఎంబీబీ గారు లాంటి ప్రొడ్యూసర్ కోనా గారు ఇద్దరు కలిసి రియలీ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను ప్రతిసారి ఒక్కొక్క డిఫరెంట్ ఫిల్మ్స్ చేస్తాను. ఈ సినిమా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. మీరు ఆల్రెడీ సాంగ్స్ చూస్తుంటారు అండ్ you've seen all the beautiful heroines here. I'm really happy to be like working with Anjali and Nandita and Deeksha and everybody, Sampath garu, Prithvi garu. You know, I can't, ఇది సరిపోదు, నేను మళ్ళీ మేము పబ్లిసిటీ చేస్తూనే ఉంటాం. మా సినిమా ఈ నవంబర్లో రిలీజ్ అవబోతుంది. సో మీ ముందుకు మేము రాబోతున్నాం సినిమాతోటి. సో నేను చాలా మాట్లాడాలి, ఇక్కడ వేరే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్ సో మచ్, థ్యాంక్ యూ. శంకరాభరణం అంతా చాలా బాగా వచ్చింది. ఈ సినిమా గీతాంజలి కంటే పెద్ద హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. కోనా గారు గీతాంజలి కోసం ఒక 5% ఆయన టైం స్పెండ్ చేస్తే దీనికోసం 100% దగ్గరుండి ప్రతి షాటు ఆయనే, ప్రతి ఇది కూడా ఆయన దగ్గరుండి చూశారు. ఈ సినిమా తప్పకుండా గీతాంజలి కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అలాగే నిఖిల్ కూడా ప్రతిదీ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యి చాలా బాగా చేశారు. అలాగే అంజలి గారు అది సాంగ్ చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా చేశారో. అలాగే మిగిలిన వాళ్ళంతా కూడా చాలా బాగా చేశారు. సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో మనం ట్రైలర్, ఈరోజు ఆడియోస్, సాంగ్స్ చూస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. బీహార్లో 5 ఐటమ్స్ ఫేమస్: గ్యాంగ్స్, గన్స్, కిడ్నాపింగ్స్, గర్ల్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ Yo! From the streets of New York to Bihar. ఎవడనుకున్నావు? ఎన్ఆర్ఐ అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. నాన్ రెసిడెంట్ ఇండియన్. From New York to Bihar, aa gaya hai seedha. Nobody can see that he's turning on a meter. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్తో పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. భయ్యా నా సైజులో లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడే సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం ఉంది. మీ అమ్మగడి బ్రహ్మణ ఆగండి. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలం రా, ఒక్క తిమింగలం దొరకాలి. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. కరెక్ట్ స్కెచ్ చేస్తే 1.5 కోటి తీసుకుని డీల్ క్లోజ్ చేయండి. 2 కోట్లు, మొత్తం 7, 10 కోట్లు, 12 కోట్లు, 50 crores నేను ఇస్తాను. గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను. ఆ పాయేగి అసలు దివాలి. మా గురువు గారు కోన వెంకట గారు ఈ సినిమాలో ఆ క్యారెక్టరైజేషన్ మా ఉదయనందన్ గారు దాన్ని ఎలా మలిచారనేవి, అంటే మెయిన్ డైలాగ్స్ అన్నీ చెప్పకూడదు, అందుకే ఎక్కడ ట్రైలర్లో కూడా ఎక్కడ లేవు, చూసినవి చిన్నవే. కానీ అవన్నీ చెప్పాలంటే దాంట్లో ఉన్న మెయిన్ థీమ్ అంతా ఉంది. అది సినిమా రిలీజ్ స్క్రీన్ మీద చూడాలి. ఈ సినిమా శంకరాభరణం ఎంత పెద్ద పేరు వచ్చిందో ఆ సినిమా శంకరాభరణాన్ని మించి ఉంటుంది ఈ సినిమా. ప్లస్ ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా తెలుగు ఉపేంద్ర గారు, ఎంవివి గారు, ఉపేంద్రలానే ఉన్నారన్నారు ఎవరో అక్కడ కూర్చుని, ఉపేంద్ర గారికి, అలాగే మా గురువు గారు కోన వెంకట గారికి, డైరెక్టర్ ఉదయనందన్ గారికి, హీరో మా లవర్ బాయ్ నిఖిల్కి, అంజలి గారి సాంగ్ చూస్తే రేపు థియేటర్లో ఎలా ఉంటుందంటే గోలగా ఉంటుంది. ఆ సాంగ్ తర్వాత వచ్చే సీన్ మరీ గోలగా ఉంటుంది. చాలా దారుణంగా రేప్ చేపిస్తారు నాతోటి.
ఆ టీం అందరం వచ్చి నా మీద పడిపోతారన్నమాట. ఈ సినిమా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసినటువంటి ఈ బ్యానర్కి, కోన వెంకట గారికి, డైరెక్టర్ గారికి, నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి నిఖిల్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. నాకు ఈరోజు చాలా లాంగ్ లిస్ట్ ఆఫ్ పీపుల్ దట్ ఐ షుడ్ థ్యాంక్, బట్ ఐ డోంట్ నో హౌ టు కట్ ఇట్ షార్ట్. బిగినింగ్ విత్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్తో స్టార్ట్ చేసి కొన్ని వందల మందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఈరోజు ఈ సినిమాకి ఇంత బజ్ రావడం కారణం మై సోల్మేట్ పవర్ స్టార్ ద పవన్ కళ్యాణ్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను పిలవంగానే ఇక్కడికి వచ్చిన అందరు గెస్టులు, అరవింద్ గారికి అయితే ఆయన చెప్పారు ఇందాటే, ఆయనకి నేను నిన్న సాయంత్రం ఫోన్ చేసి వాళ్ళ పొద్దున, అలాగే సమంత తనకి ఆఫ్టర్నూన్ ఫోన్ చేశాను. తను మార్నింగ్ 4 o'clock వరకు షూటింగ్లో ఉంది, వచ్చి పడుకుని 11 o'clockకి. శామ్, ఐఎమ్ వెరీ సారీ టు బాదర్ యూ, ఐ వాంట్ యూ టు బి మై గెస్ట్ ఫర్ టుడేస్ ఆడియో లాంచ్ అని చెప్పారు. ఎక్కడా ఎన్నింటికి అని అడిగింది, అంతే, 2. సో లాట్ ఆఫ్ పీపుల్, అంటే నేనేం సంపాదించుకున్నాడో నాకు తెలియదు కానీ మన సినిమాలో డైలాగ్ లాగా సో ఇంతమంది ప్రేమను మాత్రం సంపాదించుకున్నా. బీహార్లో 5 ఐటమ్స్ ఫేమస్: గ్యాంగ్స్, గన్స్, కిడ్నాపింగ్స్, గర్ల్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. They're very excited about it. So అందుకనే just waiting for the release. 22nd రిలీజ్ అవుతుంది నెక్స్ట్ థర్స్డే. అండ్ ఈ ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలండి. దే ఆల్ వర్క్డ్ రియలీ హార్డ్, చాలా కష్టపడ్డారు. అండ్ జితిన్కి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. జితిన్ ఈరోజు ఇక్కడ లేరు ఆయన, బట్ హీస్ కంపోజ్ సమ్ ఫెంటాస్టిక్ సాంగ్స్. అంటే డెఫినెట్లీ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాంగ్స్ డెఫినెట్లీ అందరూ హమ్ చేస్తారు. ది వెరీ నైస్. పర్సనలీ ఐ లవ్ దెమ్. అండ్ ఐడ్ లైక్ టు సే మై కో స్టార్స్ ఇద్దరు కూడా యాక్చువల్లీ నా క్లోజ్ పెట్టినప్పుడు నా ఎక్స్ప్రెషన్ బాగుందంటే ఐ యూస్ టు ఇమాజిన్ దీస్ 2 బ్యూటీస్. సో దట్స్ వై నా ఎక్స్ప్రెషన్ బాగుంటే ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఓన్లీ బికాస్ దే ఆర్ సో బ్యూటిఫుల్, బోత్ ఆఫ్ దెమ్. చూడండి. అండ్ ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. కరెక్ట్ స్కెచ్ చేస్తే 1.5 కోటి తీసుకుని డీల్ క్లోజ్ చేయండి. 2 కోట్లు, మొత్తం 7, 10 కోట్లు, 12 కోట్లు, 50 crores నేను ఇస్తాను. గ్యాంగ్ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను. పాయేగి అసలు దివాలి. అంజలి ఒక తను వెళ్తున్న పేస్లో, తను వెళ్తున్న కెరియర్లో తను షీ డజంట్ నీడ్ టు ఒబ్లైజ్ మీ, బట్ నడంగానే ఒక బ్యాండిట్ క్వీన్, ఒక ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్. సో తన మీద ఇక నుంచి ఆఫ్టర్ శంకరాభరణం ఒక ఫైర్ బ్రాండ్ క్యారెక్టర్స్ తయారవుతాయి. ఒక సీతం బాకెట్లో తర్వాత ఎలా అయితే ఒక సెట్ ఆఫ్ ఫిలిమ్స్ తను ఊహించుకొని రాశారో అలాగే. చాలాసార్లు కలవడం కూడా జరిగింది. మంచి వ్యక్తి. ఒక సినిమాని ఆడియో రిలీజ్కి వచ్చినందుకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వీడికి దూకుడు ఎక్కువ. ఇది ఫస్ట్. ఈరోజు హీరో చక్రి గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎప్పుడు అన్న అంటూ చాలా ఆప్యాయంగా ఉండే వ్యక్తి. మేమిద్దరం ఒక మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. చాలా ప్రతి సినిమా సాంగ్స్ అక్కడికి